మమ్మల్ని సమాధానంతో కూడి అయ్యా ఇదిగో నీ సన్నిధానంలో మమ్మల్ని చేర్చారు. నీకు వందనాలయ్యా అని చెప్తూ హల్లెలూయా 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 నీకు స్తోత్రం అయ్యా, హల్లెలూయా 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 యేసయ్యా నీకు వందనాలు, హల్లెలూయా 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 స్తుతి 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 యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలు వందనాలు వందనాలు. మాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, సకల ఐశ్వర్యంలో మాకు ఇచ్చారు, నీకు వందనాలు యేసయ్యా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 నీకు స్తోత్రం హల్లెలూయా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అవును తండ్రి, లోకము విడిచిపెట్టినా నన్ను నువ్వు విడువలేదు యేసయ్యా. అందరూ నోరులు తెరిచి పాడదాం హల్లెలూయా. నీవు నన్ను విడువనంటివే, నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడా నీవే సయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడా నీవే సయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. ఎవరు మౌనంగా ఉండొద్దండి. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా,
విడువనంటివే యేసయ్యా 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 మరొకసారి యేసయ్యా 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 నా బంధువు నీవే నా మిత్రుడా నీవే నా బంధు మిత్రుడా నీవే యేసయ్యా తండ్రి నా బంధువు నీవే నా బంధు మిత్రుడా నీవే యేసయ్యా నా బంధువు నీవే నా మిత్రుడా నీవే నా బంధు మిత్రుడా నీవే యేసయ్యా 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 నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి నా తోడుయు నీవే నా నీడాయు నీవే నా తోడు నీడా నీవే యేసయ్యా నా తోడుయు నీవే నా నీడాయు నీవే యేసయ్యా 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 నీకు వందనాలు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు అందరూ మమ్మల్ని విడిచిపెట్టినా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు మా ప్రియులు ఎంతమందో ఈ భూముల మీద లేరు ప్రభా అయినా మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు అందరూ చెప్తూ హల్లెలూయా 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 మాకు నీవే కదా అయ్యా ఆధారము అయ్యా నువ్వే కదా మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా నీ జాలితోనే కదా మేము బ్రతుకుతున్నాము నీకు స్తోత్రం అయ్యా హల్లెలూయా హల్లెలూయా నీకు స్తోత్రం అయ్యా హల్లెలూయా స్తోత్రాలు చెప్దాం హల్లెలూయా హల్లెలూయా నీకు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా సర్వోన్నతుడా సర్వోన్నతుడా నీకు స్తోత్రము రోషము కలిగిన తండ్రి నీకు స్తోత్రం అయ్యా నీకు స్తోత్రం హల్లెలూయా 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 నీకే వందనాలు నీ నామానికి స్తోత్రముల తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం ప్రభా హల్లెలూయా హల్లెలూయా మా ఆరాధన నీకే తండ్రి యేసయ్యా నీకే స్తోత్రం అయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా నీకేనయ్యా హల్లెలూయా హల్లెలూయా అందరూ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసి ప్రేమగల తండ్రి కృపగల దేవా యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా అయ్యా మమ్మల్ని అందరూ విడిచిపెట్టినా కానీ కష్టమైన పరిస్థితులు వ్యాధులు ఏదైనా సరే నువ్వైతే మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా అయ్యా నేను నిన్ను నమ్ముకున్నాను ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు అందుని బట్టి స్తోత్రము ఇదిగో ఈ సమయంలో నిన్ను ఆరాధించడానికి ఈ కొంచెం సమయం మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రము ప్రభా మేము సమాధానముతో అయ్యా ఏకముగా కూడా నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా అయ్యా నీ సన్నిధానంకి చేర్చుకోండి ప్రభా నీకే మహిమ ఘనత ప్రభములు ప్రభా అలాగే నా సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి సంఘ కాపరి అన్నయ్య గారిని మీరు దీవించండి అమ్మని మీరు దీవించండి నడిపించండి సహాయం దయచేయండి ఇప్పుడు వెత్తబోతున్న వాక్యంతో మీరు మాతో మాట్లాడండి మాకు సహాయం దయచేస్తారచ్చు యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ కూర్చుందామండి సరను తల పడుతుందో చూడాలి వస్తుందా వస్తే వదిలే మంచిదండి ప్రియులరి సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం క్లుప్తంగానే
మీకు కొన్ని మాటలు తెలియపరుస్తాను. మనము ప్రకటన గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయాన్ని చదువుకున్నాము, రెండో అధ్యాయంలోకి వచ్చాం. గత ఆదివారం సంఘాలు 7 సంఘాలలో మొదటి సంఘం ఎఫెసు సంఘానికి దేవుడు రాసిన తెలియపరిచిన మాటలు, వారి మెప్పు, వారి ఘనత, వారి కష్టం మనం చూసాం. అటుగానే ఎఫెసులో ఉన్న లోటును కూడా దేవుడు తెలియపరిచారు. ఆ విషయాలు చదువుకున్నాం, తెలుసుకున్నాం. ఈరోజు మనము తిరిగి ఏం చేద్దామనంటే రెండవ సంఘం గురించి మనము తెలుసుకుందాం. స్వర్ణలలో ఉన్న దేవుని సంఘంలో ఉన్న ఆ మాటలు తెలుసుకునే ముందుగా ఈ మొదటి సంఘంలో ఉన్న 2 మాటలు విడిచిపెట్టాను. ఆ మాటలు చెప్పేసి అప్పుడు నేను 7 సంఘాల్లో రెండవ సంఘం గురించి మీకు తెలియపరుస్తాను. చూడండి 7వ వచనాన్ని, 2వ అధ్యాయం 7వ వచనంలో, చెవు గలవాడు ఆత్మ సంఘములతో చెబుతున్న మాట వినుగాక, జయించిన వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింప నిత్యం. చాలండి ప్రియులారా, యేసు ప్రభువారు సంఘానికి అంటే మనకే తెలియపరుస్తున్న మాట ఏంటనంటే, జయించిన వానికంటే దేవుడు పరదేశులో జీవవృక్ష ఫలము ఉందట. ఆ జీవవృక్ష ఫలాన్ని వారికి ఇస్తాడట. ఎవరికి? జయించిన వారికి. ఈ జీవవృక్ష ఫలం ఇవ్వటాన్ని బట్టి వచ్చిన ఆశ్రదం ఏంటనంటే, ఈ జీవవృక్ష ఫలం తిన్నవాడట నిత్యము ఏమవుతూ ఉంటాడనంటే జీవిస్తూనే ఉంటాడు. అంటే వానికి ఇంకెన్నడూ ఏముండదండి, మరణం ఉండదు. అసలు ఈ విషయం మనము ఆదికాండములోనే చూస్తాం. ఆదాము నవ్వును దేవుడు చేసిన తర్వాత ఏదోను వనములో పెట్టినప్పుడు దేవుడు అన్నారు, మీరు ఈ అన్నీ తినండి, కానీ వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దు అన్నాడు. ఏదైతే తినొద్దన్నాడో తినని దాన్ని బట్టి మానవుడిలోనికి పాపం ప్రవేశించింది. పాపం ద్వారా వచ్చిన జీతము మరణం, మరణాన్ని బట్టి వ్యాధులు ఇవన్నీ వచ్చినాయి. ఆ పక్కనే జీవవృక్ష ఫలము కూడా ఉందంట. అంటే ఈ పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము కూడా అక్కడే ఉందట. వారు ఈ తినొద్దన్న పండు తినడాన్ని బట్టి మరణం వచ్చింది కదా, కనుక మరణం తిరిగి పోగొట్టుకోవాలని అనుకుంటే ఆ పక్కన ఉన్న జీవవృక్ష ఫలాన్ని కోసుకుని తినుంటే వారికి ఏమి లేకపోను, మనకు మరణం లేకపోను. కానీ దేవుడు ఆ మనసు రాకుండా ఒకవేళ తింటారేమో అని ఆ జీవవృక్ష ఫలాన్ని దాన్ని తీసుకొని వెళ్ళిపోయి పరదేశంలో పెట్టాడట. మళ్ళీ ఎప్పుడు ఇస్తాడంటే దాన్ని అని అంటే జయించిన తర్వాత, ఈ లోకాన్ని జయించిన తర్వాత అక్కడ మనకి ఇస్తాడట. ఈ విషయాన్ని నాకు ఆలోచించినప్పుడు నాకు మనసుకు వచ్చింది ఏంటనంటే, ఎందుకు దేవుడు తిననివ్వలేదు, ఎందుకు ఆదాము నవ్వును మానవులు తిననివ్వలేదు అని మనం ఆలోచిస్తే, కనుక జీవవృక్ష ఫలము అంటే తినొద్దన్న పండు తినటాన్ని బట్టి మానవుల్లోనికి ఏం ప్రవేశించింది? మరణం, వ్యాధులు, అనారోగ్యాలు ప్రవేశించినాయి. కనుక ఆ అనారోగ్యాలు, మరణము ప్రవేశించిన ఈ మానవుడు ఆ జీవవృక్ష ఫలం తినుంటే ఎల్లకాలం ఏమవుతూ ఉందుడు? జీవిస్తూనే ఉందుడు. ఎలా జీవించడు? ఎలా జీవించుతాడు అని అంటే, మానవుడు పాపం చేయటం మానవుల్లోకి ఏమొచ్చినాయి? మరణం వచ్చింది, వ్యాధులు వచ్చినాయి కదండి, రోగాలు వచ్చినాయి. కనుక ఎప్పుడూ జీవించేవాడిగా ఉంటాడు. కానీ ఎలా జీవిస్తాడంటే రోగాలతోనే జీవిస్తాడు, మరణంతోనే, ఆ మరణ వ్యాధులతోనే జీవిస్తాడు. కాబట్టి ఆ మరణ జీవము లేకపోతే ప్రియులరా, ఆ వ్యాధి లేకుండా మానవుని తిరిగి మరల జయించిన తర్వాత, ఆ పాపమును జయించిన తర్వాత దేవుడు జీవవృక్ష ఫలం ఇవ్వటానికై దేవుడు దాసి ఉంచాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తాను. దీని అర్థమైన రీతిలో ఇలా చెప్తాను. ప్రియులరా, పిల్లోడు ఎప్పుడైనా బాత్రూమ్కి బయట వెళ్ళాడు అనుకోండి, వెళ్ళిన తర్వాత పిల్లోడు ఇంట్లోకి వచ్చేస్తుంటున్నప్పుడు తల్లి వంటగదిలో చూసి ఆడు చొక్కా ఎలాగెట్టుకొని, ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు అన్ని బాత్రూమ్లు వచ్చేసినాయి, చిన్నప్పుడు మాకు అన్ని పెంటలే కదా, ప్రతి ఇంటికో పెంట ఉండేది, ప్రతి ఇంటికో గొయ్యి ఉండేది, ప్రతి ఇంటికాడ గేదె ఉండేది, కనుక చెత్త ఉండేది. కాబట్టి ఏమన్నా అర్జెంట్ అనుకోండి, ఆ పెంటలోకి వెళ్ళిపోయి కూర్చొని వచ్చేవాళ్ళం. కాబట్టి మొన్న
10వ సంవత్సరం వచ్చేదాకా కూడా అలాగే చేసామనుకోండి, ప్రియులారా గమనించండి, ఆ పెంటల్లోనికి వెళ్ళొచ్చే వాళ్ళం. కనుక వెళ్ళొచ్చిన తర్వాత కడుగుతూ మాత్రం అమ్మాయి కడగాలి. కడగవలసి వచ్చినప్పుడు అమ్మాయి బయటకు రా కడుగు అని అంటాకి ఇంట్లోనికి వెళ్ళిపోతూ ఉంటుండగా అమ్మ వంటగదిలో చూసి రే ఆగు అక్కడే ఉండు అని కేక వేసి అక్కడే ఆఫ్ చేసి అమ్మ లోపల నుండి బయటకు వచ్చి వాడిని కడిగి అప్పుడు లోపలికి తీసుకు, నా పిల్లోడే కదా, నేను కన్నా పెట్టే కదా, నేను పెంచిన పెట్టే కదా అని చెప్పి ఆ చెడిపోయి లేకపోతే ఆ బాత్రూమ్తో మలినమైన వాడు తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతావు. కానీ వాడు లోపలికి రావాలనంటే వాడిని తల్లి ఏం చేయాలి? మొట్టమొదటిగా అట్టిది. కానీ కనుక ఏ మానవుడొత్తే అపవిత్రమైపోయి మరణాన్ని కొని తెచ్చుకున్నాడో, ఏ మానవుడొత్తే రోగాన్ని తెచ్చుకున్నాడో, ఏ మానవుడొత్తే పాపాన్ని కొని తెచ్చుకున్నాడో, ఆ పాపం నుండి ఏమవ్వాలి? ఇప్పుడు విడుదల అయిన తర్వాతే లోపలికి తల్లి తీసుకొచ్చినట్టుగానే దేవుడు మానవు విమోచించటానికై యేసు ప్రభువు లోకానికి వచ్చి ఆయన బలియాగము ద్వారా, ఆయన రక్తము కార్చడం ద్వారా, ఆయన నమ్మటాన్ని బట్టి మానవుడు విముక్తి నొంది వాడు దేవుని రాజ్యానికి అర్హుడయ్యాడు. అలాగూ జీవించిన వాడట పరదేశంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మనకు అక్కడ ఇస్తాడంటే ఏంటనంటే జీవవృక్ష ఫలమును. ఆ ఫలము నాకు హక్కుదారులుగా ఉండాలనంటే భూమి మీద ఉండగా మనం ఏం చేయాలనంటే జయించిన వారిగా ఉండాలట. ఆమె ఏం చేయాలండి? ఏం జయించాలి అన్నట్టు చాలాసార్లు చెప్పుకుంటాం కదండి. 1 యోహాను రాసిన పత్రికలో నేత్రాశయు, చూడండి ఆ మాట, ఏం జయించాలట? జీవవృక్ష ఫలానికి వారసులుగా ఉండాలంటే ఏం జయించాలంటే చెప్పరమ్మా రిఫరెన్స్. యోహాను 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదవరమ్మా. 2వ అధ్యాయం 15వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుటుంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకము తన ఆశలు గతించిపోవను, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం ఏమవుతాడట అండి. అంటే లోక ఆశలన్నీ ఏమైపోతాయంట? నశించిపోతాయి. దేవుని చిత్తమే నెరవేరుతుందట. అంటే లోక ఆశలు ఏంటి నశించిపోయినవి అని అంటే శరీరాశ, నేత్రాశ, జీవం. శరీరాశ అంటే ఏంటనంటే ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఎలా ఉందామా అనేది శరీరాశ. మరి నేత్రాశ ఏంటంట అనంటే ఏది చూస్తే అది ఆశపడటం కదండి. ఎదటి వారు చూసినప్పుడు నేను అలాగ ఉండాలని, అలాగ ఉండటానికి లేనిపోని వ్యసనాలన్నీ అలవాటు చేసుకోవడానికి, లేనిపోని ఒత్తిడి తెచ్చుకోవడానికి అలాగూ నేత్రాశ కలిగి ఏది చూస్తుంది మనం ఆశపడి ఆ లక్షణాన్ని జయించాలి. కనుక శరీరాశను జయించాలి. జీవ కుటుంబం అంటే నా అంత భక్తులు లేడు, నా అంత పరిశుద్ధులు లేడు, నా అంత నీతివంతులు లేడని అతిశయము ఈ లోకంలో మనం చూపించే వారిగా మనం ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, జీవ కుటుంబము లేని ఈ జయించిన వారు దేవుడు పరలోకములోనంట దేవుడు మన కొరకు జీవవృక్ష ఫలాన్ని ఇస్తాడట. ఆ జీవవృక్ష ఫలం తిన్నవాడు నిత్యము ఏమవుతాడట? జీవిస్తాడు. ప్రశ్న అయినా నిత్యము జీవించాలనుకున్న వారికి దేవుడు ఏమిస్తాడట? ఆ ఫలము కావాలంటే మనం ఏం చేయాలట? ఇవి జయించాలి. ఏం జయించాలి? శరీరాశను, నేత్రాశను, జీవపుటాన్ని జయించాలి. కాబట్టి సంఘాన్ని తెలియపరుస్తున్నాడు, ఇవి నువ్వు జయించిన ఎడల నేను నీకు జీవవృక్ష ఫలాన్ని ఇస్తాను. రండి ప్రకటన గ్రంథంలోకి వద్దాం. తర్వాత అంటున్నాడు చెవు గలవాడు వినుగాక అంటున్నాడు. అమ్మ చెవులు లేని వాళ్ళు ఎవరుంటారు? అందరికీ ఏమున్నాయి? చెవులు. మరి చెవులు లేని వాళ్ళు ఎవరు అని అంటే మాట అమ్మ ఆత్మ సంబంధమైన చెవులు లేనివాడు ఎవరంట? చెవులు లేనివాడే ప్రియులరా. కనుక ప్రియులరా గమనించండి, ఎంత చెప్పుతున్నా విననివాడు వాడికి ఏమి లేనట్టు. బాబు అలా వెళ్ళకండి ఆయన, అలా చేయకండి బాబు, అలా చేయకూడదు అటు, ఇదిగో అలా చేస్తేనే నష్టపోయారట బైబిల్ గ్రంథంలో, ఇదిగో అలా చేస్తేనే నష్టపోయారట పలానా వ్యక్తి, అలా మాట్లాడటం వల్ల నష్టపోయాడట, ఇదిగో 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 అని చెప్తున్నా వినలేదు అని అంటే వారికి ఏమి లేనట్టు. నేను అంత క్రితం ఒక కథ చెప్పేవాడిని. ఓ జింక పిల్లల్ని ఎట్టి ఆ పొదలో, అమ్మా పిల్లలారా నేను బయటికి వెళ్ళి మేత తిని వస్తాను, మీకు పాలు ఇస్తాను,
నేను వచ్చే వరకు ఈ పొదలోనే ఉండండి అని చెప్పిందంట పిల్లలకి. అమ్మా నువ్వు వెళ్ళిరా అమ్మా, మేము ఇక్కడే ఉంటాం అని రోజు చెప్పటం, వాళ్ళు అలా చెప్పటం ఇలా పాట అయిపోయిందంట. ఒక రోజున తల్లి మేత తింటాకి వెళ్ళింది. ఆ తల్లి వచ్చే లోపల ఈ జింకల్లో పెద్ద జింక ఉంటుంది కదా, మొట్టమొదటి పుట్టింది ఉంటుంది కదా, దానికి కొంచెం బడ ఎక్కువ. ఒకసారి బయట ఎలా ఉందో చూసొద్దాం, మా అమ్మ వెళ్ళొద్దంది కానీ ఒకసారి బయటికి వెళ్దామని బయటకు వచ్చినాడు. బయటకు వచ్చి ఇలాగెలా చూసినాడు, ఎంత చల్లనితనం, ఎంతని పచ్చనితనం, మా అమ్మ బయటికి వెళ్ళొద్దంది, మా అమ్మ అంత కుళ్ళది, మా అమ్మ అంత దుర్మార్గురాలు ఎవరును లేరు అని చెప్పి ఆ 2 అడుగులు ఎదరకేసిందండి. ఇక 2 అడుగులు ఎదరకేసినాడుకి అక్కడ చెరువు కనపడ్డది, అక్కడ నీళ్లు తాగిందంట, మళ్ళీ అలాగెళ్ళిందంట, మేత తిందంట, ఎలాగెళ్ళిందంట, గొంతులు వేస్తుందంట. ఎంతో సంతోషంగా ఉంటున్నప్పుడు పూలు చూసి ఒక లెంపకాయ కొట్టిందంట. దేన్ని? జింక. ఒక్క లెంపకాయ కొట్టినవాడికి ప్రియులారా పడిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత ఆ పులి ఎలాగనుకుందంట, నేను ఒక్కదాన్ని తింటే ఏం సుఖం, నా పిల్లలు కూడా తినాలి కదా అని పిల్లలను తీసుకొద్దామని వెళ్ళి దాన్ని అక్కడ వెళ్ళొచ్చి లోపల నక్క చూసిందంట. నక్క చూసి కనుక సరే భలే అమర్చి పెట్టారు ఇక్కడ ఎవరో అని చెప్పి తింటం మొదలుపెట్టిందంట. ఆ పులి వచ్చి లోపల తింటం మొదలెట్టినాడికి మొట్టమొదటిగా 2 చెవులు కొరికేసిందంట ఈ నక్క. ఈ చెవు తింది, ఆ చెవు తింది, ఆవిడకి వచ్చేసింది ఎవరు అని అంటే పులి. వచ్చేసినాడికి అప్పుడు ఆ పులి తినండ్రా అని చెప్పి లోపల పులికి ఒక అనుమానం వచ్చిందంటే, ఆగండి తినకండి, దీనికి చెవులు లేవు అని ఆలోచన వచ్చినాడు. తల్లి శివరు ఉందంట, ఆ తల్లి అక్కడ నుంచి చూస్తుందంట. రే పిల్ల, దొరికేసావేంట్రా నాన్న, నేను చెప్పాను కదరా నువ్వు దొరికేస్తావని, ఎందుకు వెళ్ళావురా నువ్వు అని మనసులో తల్లి బాధపడుతూ ఉంటుండగా ఈ పులి చూసి ఆ తల్లిని చూసి, జింక తల్లిని చూసి, నువ్వు వెళ్ళరా, నీకు మాట చెప్తున్నారా అంటే, బాబు నేను రానండి, నువ్వు వెళ్ళరా అని కేకేసి, నేను మాట్లాడుతాను వెళ్ళరా అని కేకేసి ఆ జింక తల్లినో మాట అడిగిందంట. దీనికి పుట్టినప్పుడే చెవులు ఉన్నాయా లేదా తర్వాత చెవులు లేవా అని అడిగితే అప్పుడు జింక అందంట, తల్లి జింక అందంట, ఎవరి దానికి చెవులు ఉంటే అది మీ పాలు ఎందుకు అవుతుంది, దానికి చెవులు లేక ఎవరి పాలు అయింది, మీ పాలు అయ్యింది అని చెప్పిందంట. నిజమే, ఈరోజు మనుషులు చెవులుండి కూడా ఎవరి మాట వినటం లేదు, దేవుని మాట వినటం లేదు. ప్రియులారా ఒక మాట చెప్పిన, దేవుడు ఎలా చెప్తాడండి? వాక్యం ద్వారా చెప్తాడు. మాలో మేము చెబుతున్నప్పుడు ఎవరి మాటని అంగీకరించాలి? దేవుని మాట. మేము చెప్పినప్పుడు కూడా నాకపోతే ఇంకా మిమ్మల్ని బాగు చేసేవారు ఎవరు ఉండరు. కాబట్టి బయటికి వెళ్తుంది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈరోజు ఎంత వాక్యము యూట్యూబ్ల ద్వారా కానివ్వండి, ఫేస్బుక్ల ద్వారా కానివ్వండి, టీవీల ద్వారా కానివ్వండి, దేవుని వాక్యం వ్యాపిస్తూ ఉన్నప్పటికీ చెవులు ఎలా ఉన్నాయి? మందంగానే ఉన్నాయి. కాబట్టి ప్రియులారా ఎవరో దేవుడు ఆయన వెలుగుతో వచ్చి చెప్పాలి, అప్పటిదాకా ఎన్నట్టుగా ఉండకూడదు. ప్రియులారా చెవు గలవాడు చెప్పండి, ఆత్మ చెప్పుచున్న మాట అంటే చెవు గలవాడు, ఆత్మీయ చెవులు గలవాడు, వారు వింటారట దేవుని మాటకు ఇదైలవుతారు. కాబట్టి ఈరోజు సంఘముగా ఉన్న మనము ఆయన మాటను వినాలి, ఆయన మాటను గైకొనాలి అనే విషయాన్ని తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రియులారా 8వ వచనంలోకి మనం వద్దాం. ఇక్కడ మనం చూస్తే స్వర్ణలో ఉన్న సంఘదూతకు ఇలాగూ రాయమని చెప్పగా వింటినని అంటున్నారు. కాబట్టి ప్రియులారా ఒక్కొక్క మాట ఈ సంఘం ఎవరన్నా మీకు తెలియపరుస్తాను. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క అర్థం వస్తుంది. అది పూర్వము ఏమంటారు, వెనక్కి వెళ్తే ఈ పేరు ఎందుకు వచ్చిందిరా అని మనము ఆలోచిస్తే ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. అసలు మండపాక అని పేరు ఎందుకు వచ్చిందిరా అని ఆలోచించి వెనక్కి వెళితే ఏమర్థమైందనంటే, అమ్మ మండపాక అని పేరు ఎందుకు వచ్చిందనంటే, మన ఊరిలో మండపాకులోనంట ఎక్కువ ఇల్లులు అంటుకుపోతూ ఉండేవట. ఆ కాలంలో మన పితరులు ఎక్కువ ఇల్లులు అంటుకుపోతుంటున్నప్పుడు చుట్టుపక్కల వారు ఈ పేరు పెట్టారట. ఏ పేరు? మండిపోతున్న పాక. మండిపోతున్న పాకలు, మండిపోతున్న పాకలు అని పేర్లు పెట్టారట. అందుకు మన ఊరికి ఏ పేరు వచ్చింది?
మండుతున్న పాక అని పేరు వచ్చిందండి. కాబట్టి ప్రియులారా, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పేరు అర్థం వస్తుంది. ఇక్కడ ఈ సంఘానికి లేకపోతే ఈ ఊరికి ఈ పేరు రావటానికి కారణం ఏంటంటే, సొర్రలో ఉన్న అన్న మాటకు సువాసన అని అర్థం. ఆమె ఏమర్థం అంట, లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే అమ్మ సొన్మాలో ఉన్న సంఘదూతకు అమ్మ సంఘదూతకు అంటే సువాసన లేకపోతే సాంబ్రేణి అని అర్థం అంట. కానీ ఆ ఊరిలో ఆ లక్షణ తత్వం కలిగిన ఆ ఊరు తత్వాన్ని బట్టి ఆ పేరు పెట్టారట. ఆ పేరును బట్టి ఆ ఊరు నిజంగా సువాసనమయంగానే ఉందట. కానీ ఏ సువాసన అని అంటే, నేను చరిత్రలోకి వెళ్ళి చదివితే, గ్రంథాలు తిరిగే చదివితే నాకు అర్థమైంది ఏంటనంటే, ప్రియులారా, ఆ ఊర్లోనంట సముద్రం ఉందంటండి. చూడండి, మన మొడుగు ఉందనుకోండి, ఈ మొడుగు ప్రవహిస్తూ ఎక్కడ కలుస్తుంది? ఆఖరికి నరసాపురంలో ఉన్న సముద్రంలో కలుస్తుంది. అక్కడ దాకా నడుస్తూనే ఉంటుంది ఈ మొడుగు. ప్రియులారా, ఇది దాని అంతము సముద్రంలోకి వెళ్తుంది అట్టిది. కానీ మరి ఈ మొడుగు ఎక్కడి నుంచి బయలుదేరిందో, ఎక్కడి నుంచి వస్తుందో, కాబట్టి అక్కడి నుంచి వచ్చిన ఆ వాసన, ఆ మలాసు, ఆ వేస్ట్ వాటర్ అంతా నడుచుకుంటూ నరసాపురం వెళ్ళినప్పటికి, ఆ ప్రాంతంకి వచ్చినవాడికి, ఆ ఊరిలో ఆ ప్రాంతానికి వచ్చినవాడికి ఈ మొడుగులో ఉన్న వాసన అంతా కూడా ఊరి మీదకి వచ్చేసిన దాన్ని బట్టి ఆ చెడు వాసన కొట్టే పట్టణం అంట. ఏ పట్టణం? సొర్ణ అనే పట్టణం. కానీ అటువంటి ప్రాంతంలో సముద్రంలో దగ్గరగా ఉందేమో, వ్యాపారాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎంతోమంది అభివృద్ధి చెందిన వారుగా ఉంటున్నారు. మొట్టమొదటి విగ్రహాల బొమ్మలు ఏర్పాటు చేసిన పట్టణం ఆ పట్టణంలోనే ఏర్పాటు చేయబడిందంటండి. అటువంటి పట్టణంలో ఉంటున్న వీరు దేవుని కొరకు నిలబడి ఒక మంచి సంఘముగా ఏర్పాటు చేయబడ్డారు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడైతే చెడు వాసన కొడుతూ ఉందో, ఎక్కడైతే వ్యాపారాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే ఎక్కువ పాపం జరుగుతూ ఉందో, అక్కడే దేవుని కొరకు ఏం ఏర్పాటు చేయబడింది? ఒక సంఘం ఏర్పాటు చేయబడింది. ఆ సంఘం ఏర్పాటు చేయబడిన ఆ సంఘాన్ని మెచ్చుకుంటూ రాస్తూ ఉన్నాడు దేవుడు. ఏమని రాస్తున్నారు అని అంటే, ఈ మాటలో చదువుదాం చూడండి. మొదటివాడును మృతుడై మరలా బతికివాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నువ్వెవరు అట? అమ్మ సంగమా, నీ శ్రమను నాకు తెలుసు, నీ దరిద్రత కూడా నాకు తెలుసు. కాబట్టి నీవు దరిద్రుడు అయినను నువ్వెవరు అట? ధనవంతుడు. మనం అమ్మాని అని అంత అభివృద్ధి అంత ఉన్న వాళ్ళమేమీ కాదు కదండి. సముద్రంలో కట్టాడంటే ఇల్లు. కాబట్టి ప్రియులారా, అంత ఉన్న వాళ్ళం కాదు, మనం దరిద్రులమే, లేనివారమే. అయినా చూడండి, యాకోబు రాసిన పత్రిక, ఇక్కడ పుస్తకం పెట్టుకోండి, 2వ అధ్యాయము. దరిద్రులైనను విశ్వాసం అందంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు ఏం చేశాడట? మనము ప్రభునందు విశ్వాసం ఉంచినందుకు దరిద్రులైనను మనం ఎవరు అంట? భాగ్యవంతులమే, ఐశ్వర్యవంతులమే. దేవుడు మనలను ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఎందుకని అని అంటే, తీయొద్దులేండి, యోహాను సువార్త 1వ అధ్యాయం అంటాడు, ఎందరైతే ఆయన అంగీకరించదరో వారందరూ దేవుని పిల్లలగుటకు దేవుడు ఏమిచ్చాడనంటే అధికారమును ఇచ్చాడట. అంటే ఆయన నమ్మిన వారందరము ఆయనకి ఏమైపోయాం? దేవుని పిల్లలమైపోయాం. దేవుని పిల్లలమైన మనము ఆయన ఎలాంటి వాడు అని అంటే గొప్పవాడు. ప్రియులారా, ఆమోస్ రాసిన గ్రంథంలోనూ హేబెల్ రాసిన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కొండల మీద ఉన్న గొర్రెలు నావు కదా, కనుక ఆవులు నావి కదా, బంగారం నాది కదా, ఎండి నాది కదా అని అంటారు. కాబట్టి ఈ భూమిని కలుగు చేసిన దేవుడు, బంగారం ఆయనది, ఎండు ఆయనది, లోకమంతా ఆయనది. ఆయనదైనప్పుడు, ఆయన అంత గొప్పవాడైనప్పుడు ఆయన పిల్లలమైన మనము కూడా
గొప్పవారమే. మనం దరిద్రులమేం కాదు. విశ్వాసమందు మనమేమై ఉన్నామనంటే గొప్పవారమై ఉన్నాం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు చాలామంది అది లేదు ఇది లేదు అని అనుకుంటూ అన్నారు. కానీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, ఎప్పుడూ కూడా ఎదటి వ్యక్తితో పోల్చన వేసుకోవద్దు. మీరు ఎప్పుడైనా వేసుకోవాలనుకుంటే మీకంటే తక్కువ ఉన్న వారితో పోలిక వేసుకోవాలి. కానీ మనకంటే గొప్పవాడిని చూసి నేను ఆ స్థాయికి వెళ్ళలేదే, నేను ఎదగలేకపోయానే, నేను అభివృద్ధి చెందుతలేదే అని ఎప్పుడు అనుకోకూడదు. మనకంటే కిందోళ్ళు చూసి వారికంటే దేవుడు నన్ను బాగానే ఉంచాడు, అందుకని వారికంటే నన్ను బాగానే ఉంచాడని వారిని కింకపరచమని కాదు దాని అర్థం. నేను చెప్తున్నది ఏంటనంటే, వారిని మనకంటే కింద ఉన్న వారిని చూచినప్పుడు మన పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేయొచ్చు, మహింపరచవచ్చు. అందుకే అంటున్నాడు, నువ్వు దరిద్రుడివైనను, మనం ఎవరమంట, ధనవంతులమే, మన ధనవంతులమే, గొప్పవారమే, ఐశ్వర్యవంతులమే అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరమును ఎవరు చెప్పనండి, ఐశ్వర్యవంతులము, ధన్యులు అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. దివ్యోపదేశ కాండం 33వ అధ్యాయంలో ఇక్కడ యాకోబు సంతానాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నారు. యాకోబును భాగ్యవంతుడు అంటున్నాడు. ఎందుకు భాగ్యవంతుడయ్యాడట అని అంటే కనుకండి, ప్రియులారా, 33వ అధ్యాయం దివ్యోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుదాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను కనుక ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము. ఎందుకనంటే, ఎందుకు నువ్వు భాగ్యవంతుడు అని అంటే, యెహోవాయే నిన్నేం చేస్తున్నాడు. యాకోబు అండి అరణ్యాల్లో బయలుదేరి వస్తూ ఉంటుండగా ఊరు వారందరూ ఏకమై యాకోబు మీద పడది చంపేదాం అనుకున్నారట. యాకోబు సంతానం లేకుండా చేద్దాం అనుకున్నారట. కానీ యాకోబు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగా దేవుడు చేసిన మేలు ఏంటి తెలుసా అండి, విస్తారమైన సైన్యం ప్రజలు దేశస్తులైనను వారికి యాకోబు మీద భయం పుట్టిందట. యాకోబుని చూసినాడికి ఏమొచ్చింది. ఇప్పుడు యాకోబుకు దేవుడు ఏమిచ్చినట్టు, కాపుదల రక్షణ ఇచ్చాడు. ఇటువంటి రక్షణ కలిగి ఉన్నవాడు నీకంటే భాగ్యవంతుడు ఇంకెవరును లేరు. అమ్మ అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం అవుదామా. దేవుడు మనల్ని రక్షిస్తుంటున్న ఆయన రక్షణ బట్టి మనకంటే భాగ్యవంతుడు ఇంకెవరును లేరు. అంతకంటే భాగ్యవంతుడు ఎవరున్నారండి. దేవుడు మనల్ని రక్షించాడు, ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఆయన మన ప్రయాణాల్లో తోడుకుంటున్నాడు, ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఆయన మన విషయంలో మనంత గొప్ప భాగ్యవంతులు ఇంకెవరును లేరు. నువ్వు పేదవాడివైనను మనం ఎవరమంట, ధనవంతులమే అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, ఇంకొక విషయాన్ని మీకు తెలియపరచాలనేది నేను అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా ధనవంతులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేయకూడదట. దేవుడు ఇచ్చేటానికి ఇస్తాడట. ఇచ్చే వరకు మన తప్పుదారుల్లోనికి వెళ్ళకూడదు. కాబట్టి తప్పుదారులోకి వెళ్ళి మనం సంపాదిస్తే అవమాన పాలవుతాం. అవమాన పాలవటమే కాదు, మనం నింద పాలే కాదు, కనుక ఎంతో నష్టాన్ని తెచ్చుకుంటాం. కాబట్టి ధనవంతులు అవ్వటానికి ప్రయాసపడకూడదట. మనము దరిద్రులమైనను కనుక వారు ఏమై ఉన్నారనంటే ధనవంతులమే అని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము ధనవంతులమే అనే విషయాన్ని, గొప్పవారమే అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఇది 2వ అధ్యాయంలో కొత్త చూడండి, ప్రకటన గ్రంథంలో చూద్దాం మరొక మాట. రాశానండి కొన్ని మాటలు చూద్దాం. మొదటిది ప్రియులారా, ఈ సంఘాన్ని పోలుస్తూ దీవిస్తూ ఏం చెప్తున్నాడంటే, మొదటిది, నీవు ధనవంతుడివే, దరిద్రుడివైనను మనం ఎవరమంట, ధనం. 1, 2, నీ శ్రమను నాకు తెలుసు. అమ్మ చూడండి, అక్కడ మాట చదువుతున్నాం, నీ శ్రమ నాకు తెలుసు. ఎవరి శ్రమ? సంఘము పడుతున్న శ్రమ ఎవరికి తెలుసట, దేవునికి తెలుసు. ఇంకొక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. యాకోబు భార్య లేయా, రాహేలుకేమో పిల్లలు పుడతా ఉన్నారు, లేయాకేమో పిల్లలు లేరు. పిల్లలు లేకపోవటాన్ని బట్టి
రాహేలు లేయా రాహేలను చిన్న చూపు చూసేదట. అందుకే రాహేలు ఏమని తెలుసా? నా ఉసురు నీకు అంటే ఆ మాట అందంటే అర్థం ఏంటి అంటే లేయా రాహేల్ని ఏం చేస్తూ ఉంది? చాలా హేళన చేస్తూ ఉంది. ఇప్పుడు మానసిక ఒత్తిడి, బాధ ఆమెని శ్రమపరిచింది. మనలు కూడా అనేక శ్రమలు మనలు పరుస్తూ ఉంటారు. మాటల చేత అలాగంటారు, ఇలాగంటారు, ఏదో అంటారు. ఏది అన్నా ఈ శ్రమ అంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు. ఇప్పుడు ఇది అక్కడ రాయబడుతుంది ఏంటో తెలుసా? రాహేలు మాట అంటది ఏమనంటే, నా శ్రమను దేవుడు చూశాడు, నా వ్యాధును దేవుడు చూచాడు. ఈరోజు నీ వ్యాధును కూడా దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం. 2, 3 ఏంటనంటే యూదులు కాని వారికి ఏం కలిగిందనంటే శ్రమ వచ్చిందంట. యూదులు కాని వారు గుర్తొట్టి వారికి ఏం కలిగిందండి? శ్రమ కలిగింది. యూదులని చెప్పుకుని కొంతమంది యూదులు కానివారట దేవుని నమ్మిన వారిని అవమానపరుస్తున్నారట, దూషణ చేస్తున్నారట. ఇలాగనుకుందాం ఏమండి, ఇప్పుడు దేవుని మందిరానికి కొత్తగా వచ్చి వారికి ప్రార్థన చేయటం రాకపోయినా ఏమి రాకపోయినా వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారట? దూషిస్తున్నారట, హేళన చేస్తున్నారట. యూదులు కానివారు దేవుని నమ్మిన వారిని ఏం చేస్తున్నారట? దూషిస్తున్నారట. కాబట్టి ఈ రోజుల్లో అటువంటి శ్రమ వచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్త ఉండాలి, భయపడకూడదనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. 10 దినములు శ్రమ కలిగినాను, మరణం వరకు ఎలాగొండండి? 10 దినములు శ్రమ వస్తుందట. 10 దినములు శ్రమ కలిగినాను, ఆ 10 దినములు శ్రమ కలిగినాను మరణం వరకు మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనకంట జీవ కిరీటాన్ని తీసుకుని వస్తున్నాడట. ఆమె ఏ కిరీటం? జీవ కిరీటం అని అంటే నిత్యము జీవిస్తాం, ప్రభుతో ఉంటాం. నేను గత వారం తెలియపరిచాను ఏంటంటే సంఘము యేసు ప్రభు వారికి భార్యగా పోల్చబడింది. సంఘము యేసు ప్రభు వారికి ఎవరట? భార్య. కాబట్టి యేసు ప్రభు వారికి భార్యగా తీర్చబడుతున్న ఈ సంఘము ఆయనకు ఇష్టమైన వారిగా భూమి మీద కొన్ని శ్రమలు కలిగినాను ప్రభు కొరకు ఏం చేయాలి? జీవించే వారంగా మనం ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇవ్వండి. ఎవరు? ఆదాము అవ్వను చేయటానికి, అవ్వను భార్యగా చేయటానికి దేవుడు ఎలా చేశాడు? ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి పక్క డొక్కలో ఆపరేషన్ చేసి ఎముక తీసి ఆ ఎముకతో ఎవరిని చేశాడు? భార్యగా అవ్వమ్మగా చేశాడు. ఇప్పుడు యేసు ప్రభువు వారు కూడా సంఘాన్ని ఎలా సంపాదించుకున్నారంటే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆయన బలియాగము చేత, ఆయన శ్రమ చేత, ఆయన కార్చిన రక్తము చేత, ఆయన కార్చిన పక్కపు డొక్కలలో నుండి వచ్చిన రక్తము చేత ఎవరు సంపాదించుకున్నాడు? సంఘాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ఆదాము కొరకు అవ్వను సిద్ధపరిచినట్టుగానే యేసు ప్రభువే తన రక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఆదాము డొక్కల్లో నుండి అవ్వొచ్చినట్టుగా మనము ఆయన రక్తము డొక్కలలో నుండి ఏం ఏర్పాటు చేయబడింది? సంఘము ఏర్పాటు చేయబడింది. ఈ సంఘానికి శ్రమ వచ్చినా బాధ వచ్చినా నిలబడినప్పుడు ఒకరోజు ప్రభు నాకు భార్యగా మనం తీర్చబడుతున్నామనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ప్రియులరా. 1-2 మాటలు మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఇది అర్థం చేసుకోండి. మనకు ఇశ్రాయేలులు యేసు ప్రభు వారికి భార్య మనం, అంటే అన్యజనులైన మనం యేసు ప్రభుకి ఏమై ఉన్నాం? భార్యగా ఉన్నాం. మరి యేసు ప్రభు గురించి ఎలా రాయబడింది? యేసు ప్రభు వారికి అంటే భూలోకంలో ఒక కుటుంబం ఉందట. యేసు ప్రభు వారికి ఈ లోకంలో బంధువులు ఉన్నారట. యేసు ప్రభు వారికి ఈ లోకంలో తల్లి ఉందంట. ఎవరు? యేసు ప్రభు తల్లి ఉందంట, బంధువులు. అందుకే ఇలా రాయబడింది, యేసు ప్రభు తన స్వకీయుల యొద్దకు వచ్చారు కానీ వారు ఏం చేశారట? తునీకరించారట. స్వకీయులు అంటే
బంధువులు ఎవరో బంధువులు అని అంటే ఇశ్రాయేలు యేసు ప్రభుకి బంధువులు. ఎలాగ బంధువులు అంటే వాళ్ళు తల్లి అంట. ఇశ్రాయేలు తల్లి, మనమేమో అమ్మా ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్దామా. ఇశ్రాయేలు జనాంగము ఎలా పోల్చారు? యేసు ప్రభుకి ఇశ్రాయేల్ ఎవరు? తల్లి వరుసలో ఉన్నారు. మనము తండ్రి కాదు, మన భార్య వరుసలో ఉన్నాం. అంటే ఇశ్రాయేలు అవుతే తల్లి అవుతే మనం ఆయనకి ఏమై ఉన్నామనంటే భార్య వరుసలో ఉన్నాం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్పానంటే ప్రియులారా, ఇప్పుడు ఈ భార్య వరుసలో ఉన్న మనము, యేసు ప్రభు వారికి భార్యగా అవ్వబోతున్న మనము, యేసు ప్రభుకి ఏది ఇష్టమో, ఎలాగుంటే ఇష్టమో అలాగ ఉండటానికి మనము పరిశుద్ధాత్ముడు మనం సిద్ధపరుస్తూ ఉంటుండగా మనం సిద్ధపడేవారంగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి యేసు ప్రభు వారు త్వరగా రాబోతూ ఉన్నారు. ఆయన రాక చాలా సమీపంగా ఉంది. ఆయన త్వరగా వస్తూ ఉంటుండగా సంఘమైన మనము పెళ్ళి కుమార్తె వలె సిద్ధపడేవారిగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉంటున్నాను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా. చాలు. ఇప్పుడు ఇస్సాకు కొరకు భార్యను తీసుకురావటానికి అబ్రహాము ఎలియాజరు పంపించాడు. ఎలియాజరు వెళ్ళి మొత్తం ఆ పట్టణం అంతా తిరిగి నేను తిరగలేని చెప్పి మోకరించి ఒంట్లో మోకరింప చేసి ప్రార్థన చేసి, దేవా నా యజమాని ఎంత గొప్పోడో నీకు తెలుసు, నా యజమాని కుమారుడు ఎంత మంచివాడో మీకు తెలుసు, నా యజమానుడు కుమారుడికి మంచి భార్యగా ఉండే అమ్మాయిని మీరే ఇక్కడికి తీసుకురండి బాబు, యేసునామములో ప్రార్థిస్తున్నాం. ఆమె నాడుకు ఓ పిల్ల వచ్చింది. ఆ పిల్ల ఎవరనంటే రెబెకా. ఆమె ఏ పేరు? రెబెకా. ఈ రెబెకా బిందె ఎత్తుకుని వచ్చిందంట. నీళ్ళు అడుగుతాం అనుకున్నాడు. నీళ్ళు ఇస్తే ఆ పిల్లని నిశ్చితం చేసుకున్నాడు. కానీ సరే వచ్చిన తర్వాత నీళ్ళు అడిగిన తర్వాత ఇచ్చింది. నీకే కాదండి బాబు, ఒంట్లకు కూడా పోస్తానని చెప్పి పోస్తానన్న తర్వాత ఇంకా ఆయన అనుకున్న చూచులని నెరవేరిపోయిన తర్వాత ఎవరు పిల్లవు ఏంటన్నాడు, పిల్లని చెప్పిన తర్వాత ఆయన కడిములు తెచ్చాడట, ఉంగరాలు తెచ్చాడట. ఇవన్నీ ఆ పిల్లకి ధరించిన తర్వాత ఆమెను తన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి అక్కడ ఉన్న రోజులుండి ఆ పిల్లని తీసుకెళ్లారట. ఆ పిల్లను తీసుకెళ్ళిన తర్వాత రెబెకాని ఇస్సాకు కొరకు వివాహం చేయటానికి తీసుకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఇస్సాకును చూసి రెబెకా ఏం చేసిందనంటే ముసుగేసుకుందట. ఆమె ఏమేసుకుంది? ముసుగేసుకోవాలన్న సంగతి రెబెకాకి ఎలా తెలుసు? ఇప్పుడు ఇస్సాకును చూసిన రాగానే ముసుగేసుకోవాలి అన్న సంగతి ఎలా తెలుసు రెబెకాకి అని అంటే ఎలియాజరు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో మా ఇంటి పద్ధతులు ఇవి, మా ఊరు పద్ధతులు ఇవి. మీ ఊర్లో ఉన్నట్టు ఉంటాం కాదు, మీ ఊర్లో ఉన్నట్టుగా నువ్వు జీవించడం కాదు, మీ ఇంట్లో ఉన్నట్టుగా ఉండటం కాదు. మా ఊరు పద్ధతులు ఇవి, మా యజమానుడి పద్ధతులు ఇవి, మా యజమానుడికి ఇష్టం ఇది, మా యజమానుడికి ఎలా ఉండాలి అని నేర్పించాడు. కాబట్టి రెబెకమ్మ ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పటికీ అలా ముసుకేసుకున్నాడు. దాన్ని బట్టి ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, లోపల తీసుకెళ్ళాడు, వివాహం చేసుకున్నాడు. ఆమె జీవిత కాలంలో అబ్రహాం ఇంటిలో ఆమె కోళ్ళగా ఇస్సాకు భార్యగా తీర్చబడింది. అట్లుగానే యేసు ప్రభువుకి ఇష్టం అవ్వాలి అని అంటే ఆయన ఇష్టాలు ఏంటో ఇప్పుడు ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఎవరు చెప్తారు మనకి? ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. అదే చూడండి, ఇంకో సందర్భం చెప్తాను. రూతు గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయంలో మనం గమనిస్తే రూతు ఎవరు అని అంటే అన్యురాలు, మోయాబు దేశస్తురాలైన రూతు అండి
బెత్లెహేముకు వచ్చింది. ఎవరితో వచ్చింది అని అంటే తన అత్తయ్య అయిన నయోమితో వచ్చింది. వచ్చిన తర్వాత ఈ ఈ ఈ రూతు బోయాజు అనే గొప్ప భూస్వామి కలిగిన ఐశ్వర్యవంతుడికి భార్య అయ్యింది. భార్య అవటానికి కారణం ఏంటంటే ఆయన ఇష్టపడ్డాడట. ఆయన ఇష్టపడటానికి కారణం ఏంటంటే ఆయన చెప్తున్నాడు. చూడండి 2వ అధ్యాయము 12వ వచనం, రూతు గ్రంథము 2వ అధ్యాయం. యెహోవా నీవు చేసిన దానికి యెహోవా దేవుడు నువ్వు చేసిన పనికి దేవుడు ప్రతిఫలము ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కిందకు నువ్వు సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చును అని ఆమెకు ఉత్తరము ఇచ్చెను. అందుకు ఆమె, నా ఏలుని వాడ, నీ పనికత్తులలో చాలు నేను చెప్తాను. చూడు, బోయాజు రూతు గురించి ముందే తెలుసుకున్నాడట. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా నీవు చేసిన దాన్ని బట్టి దేవుడు నీకు ఏమిస్తాడు మీరు చెప్పాలి. అందరూ ఒకసారి దేవుని ఇస్తావుదామా? ఇప్పుడు అంటున్నాడు, అమ్మా నీవు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకేమిస్తాడు. నీవు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకేమిస్తాడు. ఏం చేసింది? ఎవరో రూతు ఏం చేసింది అని అంటే, మోయాబు లక్షణాలన్నీ మానేసి యెరూషలేము గుణ లక్షణాలు నేర్చుకుంది. ఆ తత్వాన్ని బట్టి బోయాజు ఆమెను ఏం చేశాడు? ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ప్రియులారా గమనించండి, ఈ విషయాలు బోయాజుకి ఇష్టపడినట్లుగా ప్రవర్తించడానికి బోయాజుకి ఇష్టపడటానికి ప్రవర్తించడానికి రూతుకి ఎవరు నేర్పారు? రూతుకి ఎవరు నేర్పారు? రైట్, తన అత్త ఏమి చెప్పిందో ఆ మాట ప్రకారం జీవించింది కనుక బోయాజుకి ఏమైంది? ఇప్పుడు సంఘానికి కూడా దేవుడు చెప్తా ఉంటున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మనం అలా సిద్ధపడటానికి చేయాలి. చూడండి 3వ అధ్యాయంలో అత్తగారు చెప్తా ఉంది, నయోమి రూతుకు చెప్తా ఉంది, అమ్మా మా పద్ధతులు ఇవి, ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, అలా ఉంటేనే బోయాజుకి ఇష్టమవుతావు. కాబట్టి దయతో నీ ఊర్లో ఉన్నట్టుగా నువ్వు ఉండటం కాదు, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించడం కాదు, నువ్వు ఒక గొప్పదాని అవ్వాలి అని అంటే మా ఊరు పద్ధతులు నేర్చుకోవాలి, మా ఇంటి పద్ధతులు నేర్చుకోవాలి. ఏంటయ్యి అని అంటే చూడండి 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ఈ రాత్రి నీవు మొట్టమొదటిగా స్నానము చేసి తైలం పూసుకుని సాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండము. అతను పండుకున్న తర్వాత అతని కాళ్ళ మీద ఉన్న దుప్పటి తీసి ఆయన పాదాల దగ్గర ఏం చేయాలి? చూడండి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా. నయోమి రూతుకు చెప్తుంది, అమ్మా నీ జీవితం బాగుపడాలని నువ్వేం చేయాలి తెలుసా? ఇదిగో పలానా చోట బోయాజు ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని అంటే నువ్వు మొట్టమొదటి ఏం చేయాలి? స్నానం చేసి బట్టలు వేసుకొని తైలం పూసుకొని కనుక ఈ రాత్రి వెళ్ళి ఆయన ఎక్కడ పడుకున్నాడో గమనించి ఆయన పాదాల దగ్గర మోకరించాలి. నువ్వు అలా చేస్తే ఆయన నీకు ఇష్టపడతాడు. ఆయన ఏం చేస్తాడో అప్పుడు ఆయన చెప్తాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు తెలుసా? నీకు ఏది ఇష్టమో అది నేను చేస్తానన్నాడు. అలా చేసి ఏం చేశాడనంటే తునీకరింపబడినది కనుక భర్తను పోగొట్టుకున్నది, ప్రియులారా అనాథ, వేరే దేశస్తురాలు కనుక అన్యురాలుని బోయాజు ఏం చేసుకున్నాడనంటే వివాహం చేసుకోవడానికి కారణమైంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రూతు భాగ్యవంతురాలు అవటానికి ఎవరు చెప్పినట్టు చేసింది. ఈరోజు మీతో మాట చెప్పనా, మీరు అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఇంకా చేసుకోబోతున్న వారితో చెప్తున్నాను, మీరు మనోరిష్ట ప్రకారం బతకూడదు.
మన ఇంటి ప్రకారం బతకూడదు. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళ ఇష్ట ప్రకారం బతకాలి. వాళ్ళకి ఏమి ఇష్టమో, వాళ్ళకి ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో మీరు చేయాలి. నేను మీకు కూడా మాట చెప్తాను. ఇప్పుడు రూతుకి నయోమి గైడ్గా ఉన్నట్టుగా మనకు గైడ్ ఎవరు చెప్పనండి? పరిశుద్ధాత్ముడు ఒక్కడవుతే పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ మనకెవరు గైడ్? అబ్రహాం ఎలా జీవించాడు, ఇస్సాకు ఎలా జీవించాడు, యాకోబు ఎలా ఉన్నాడు, లేకపోతే చెప్పండి లోతు ఎలా జీవించాడు, వారు అలా జీవించారు అని వారి చరిత్రలు చదువుకున్నట్టు ద్వారా దేవునికి ఇష్టమేదో తెలుస్తుంది. అలా జీవించినప్పుడు ఆయన భార్య వరుసలోనికి మనం చేరతాం. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, దేవునికి ఇష్టం అవ్వాలంటే చేయవలసిన పని. 12వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ రాయబడింది. అపోస్తలుడైన పౌలు రోమిలో ఉన్న సంఘాన్ని తెలియపరుస్తూ ఏమంటాడనంటే, మీరు ఈ లోక మర్యాదలను చూడండి, మీరు దేవునికి ఇష్టలుగా ఉండి ఆయనకు భారీగా ఉండాలనుకుంటే భూమి మీద ఇలాగ జీవించాలి, సిద్ధపడాలి. ఆమె ఇంకో మాట చెప్పిన చదువుదాం ఉండండి సారను. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెబుదామండి. పెళ్ళికి ముందు ప్రధాన నిశ్చితార్థం జరుగుతుంది కదండి. ఏం జరుగుతుందండి? నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థానికి పెళ్ళికొడుకు తరపున వచ్చిన పెద్దలు సామాగ్రిని తెస్తారు. ఏం తెస్తారు? పౌడర్లు, కాటికలు, చీరలు, జాకెట్లు, బట్టలు, ఫెయిర్ అండ్ లవ్లీ, అద్దం, చెప్పులు, లిస్ట్ ఉండాలి వారి. ఇవన్నీ తెస్తారు. ఇవన్నీ తెచ్చిన ఎవరికి? ఈ మళ్ళీ పెళ్ళి అయ్యేదాకా ఇవే వాడుకోవాలి. ఏవి అని అంటే నేను తెచ్చినవి వాడాలి. ఎందుకనంటే పెళ్ళి అయినప్పటికీ నా ఎదుటి వచ్చినాడికి నువ్వు ఎలా తయారవ్వాలి? చక్కగా తయారవ్వాలి. కనుక చక్కగా అందంగా తయారవ్వాలి. నేను తెచ్చినవాడు ఇంకా చాలేదా అడుగు, నేను తెస్తాను అని చెప్పినట్టుగానే దేవుడు కూడా మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని నిశ్చితార్థం చేసుకుని వెళ్ళాడట. ఆ మాట చదువుతాను చూడండి ముందు. ఆ మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక పవిత్రులైన కన్యక ఒకే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మలను ప్రదానము చేసితిని గాని సర్పము తన కుయుత్తు చేత అవ్వను మోసగించినట్లు మీ మనసులను అమ్మ చాలరా, నేను ఎవరిస్తాను చూడండి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ప్రదానం చేయబడటానికి నిశ్చితార్థకు సంబంధించిన అన్నీ తెచ్చారు. తెచ్చిన తర్వాత ఈలోగా ఎవడో దుష్టుడు ఆడికంటే ఎక్కువ నేను ఇస్తానని చెప్పి, నిశ్చితార్థం అయ్యాక ఆడికంటే నేను ఎక్కువ నేను ఇస్తానని చెప్పి ఏమేమో కొనుక్కొచ్చి ఇచ్చాడనుకోండి, ఆడి మాటలకు ఏం చేయకూడదట? లోపడు. ఇంకా మన ఈ నిశ్చితార్థం అయ్యే వారికి ఒకే ధ్యాస. ఏ ధ్యాస అని అంటే, ఆ ఊరు ఏ ఊరు అందాం, ఎవరి పేరు పెడదాం, పలానా ఊరోడు, ఆ ఊరోడే నా భర్త, ఆయనే నా ఆ రాజమండ్రి నా భర్త, ఆయన నా పేరు, ఆయన తెచ్చినయే నాకు, ఆయనేనా అని ఇంకా ధ్యాస ఎవరి మీద ఉండాలి? ఎప్పుడు దాకా? పెళ్ళి అయ్యేవారు. ఈలోగా ఎవడో ఏదో నక్లిస్తే ఇచ్చాడంటే లొంగిపోకూడదు, ఏదో తెచ్చారని లొంగిపోకూడదు. అట్టిదిగానే సంఘాన్ని కూడా ఆయన ఒక వివాహం చేసుకుంటాను నిశ్చితార్థం చేసుకున్నాడట. నిశ్చితార్థం చేసుకుని ఆయన రాపోతూ ఉంటుండగా మన దృష్టి అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద. ఆయన నా పెళ్ళి కుమారుడు, ఆయన నా ప్రేమికుడు, ఆయన నాకు సహాయకుడు, నాకు ఏది కావాలంటే అది ఇస్తా ఉన్నాడు, ఆయన నాకు ఏం కావాలంటే అది చేస్తా ఉన్నాడు. ఇస్తుంటున్నప్పుడు ఆయన రాక కొరకు మనం ఏం చేయాలని అంటే, పెళ్ళి కుమార్తె ఎదురు చూచినట్టుగా ఆయన కొరకు ఎదురు చూడు. సాతానుగాడు ఎన్నో ప్రయోగాలు మనం చేస్తున్నప్పుడు ఆ ప్రయోగాలకు ఏం చేయకూడదట? లొంగిపోకూడదనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. కుర్రగాళ్ళండి, అలా మాటలు భలే ఉంటాయి. ఒక అమ్మాయిని ట్రాప్లోకి దింపాలని అంటే ఎంత చక్కగా మాట్లాడతాడు. అవన్నీ ఉత్తుదే. నువ్వు చాలా అందగత్తు అంటాడు,
నువ్వు చాలా అలాగంటాడు ఇలాగంటాడు, నీ చీర అదిరిపోయింది అంటాడు, లేకపోతే నీ కాటికి బాగుంది అంటాడు, పువ్వులు బాగున్నాయి అంటాడు, లేకపోతే నీ స్వరం బాగుంది అంటాడు. ఇవన్నీ అవుతుంది. ఎందుకనంటే మన దగ్గర ఉన్న ఆ పరిశుద్ధత చెడగొట్టడానికి ఎన్నో ప్రయోగాలు చేసినట్టుగానే మన ఆత్మీయ జీవితంలో కూడా సాతానుగాడు మనల్ని చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుండగా ఆడు ప్రయోగాలు ఏం చేయకూడదు, పడిపోకుండా జాగ్రత్త పడాలనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. కనుక ప్రియులారా ఆలోచించండి. ఈరోజు మీతో చెబుతున్న సంఘము పెళ్లి కుమార్తెగా అలంకరించబడినట్టుగా మనం అలంకరించబడాలి. ఇందాక చెప్పాను కదండి. కనుక ఈ లోకములో సాతానుగాడు ఎరవేస్తాడట. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును దేవుని చిత్తం ఏదో పరీక్షించుకుని మీ మనస్సు మారి నూతనం అవటం వల్ల ఆమె ఏం చేయాలి అంటే లోక మర్యాదలు ఇడిచిపెట్టి, మరి ఇప్పుడు రెబెక్కమ్మ వారి ఊరు ఆచారాలు విడిచిపెట్టిందా లేదా? రూతు వారి ఊరు ఆచారాలు విడిచిపెట్టిందా లేదా? ఎవరు ఆచారాలు అనుసరించింది? అమ్మ అర్థం అవ్వలేదా? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. రూతు ఎవరు ఆచారాలు అనుసరించింది? తన ఊరు బోయాబు ఆచారాలు అనుసరించలేదు. ఎవరు ఆచారాలు అనుసరించింది? అదే చెబుతున్నాడు సంఘానికి కూడా. సంఘమా ఆయన వివాహం చేసుకోబోతూ ఉంటుండగా ఈ లోక మర్యాదలు అనుసరింపక, ఈ లోక మర్యాదలు చెప్పండి ఏమన్నాయి? తెలవక చేసాం ఒకప్పుడు, ఇప్పుడు తెలుసు కూడా అయ్యే చేస్తున్నారు. మీరు అలా చేయకూడదని చెప్తున్నాను. మొన్న ఇక్కడ ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి అండి ఎవరినో తీసుకొచ్చారు డ్యాన్స్లో వేయటానికి. డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారు. ఆ వచ్చిన పిల్లలు వాళ్ళకి డబ్బుల కొరకు వేస్తున్నారు. వేసి వెళ్ళిపోతారు కానండి, మొన్న పెళ్ళిలో వేసి వెళ్ళిపోతారు కానండి, ఆ ప్రభావం యవనస్తులలో ఉండిపోద్ది. ప్రియులారా వాళ్ళు వేసిన డ్యాన్సులు వారు చేస్తున్న, అందుకే మన పిల్లలు అలాంటి చోటకి వెళ్ళకూడదు. అలాంటి ప్రోగ్రాలు చూసారా మనసు చెదిరిపోయి అవి ఆశ కలుగుతుంది. ఇవన్నీ ఈ లోక మర్యాదలు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. దేవుని చిత్తమా కాదా అని లోక మర్యాదలు, ఆ లోక మర్యాదలు దేవుని చిత్తమా కాదా అని ప్రతిది ఏం చేయాలి? పరీక్షించాలి. పసుపు వేసుకుంటాం, దేవుని చిత్తమా? లేకపోతే తాళ్ళు కట్టడం దేవుని చిత్తమా? లేకపోతే ఇలా ప్రవర్తించడం దేవుని చిత్తమా? అలా చేయటం దేవుని చిత్తమా? ఇది దేవుని చిత్తమా కాదా అని దేవునికి ఏది ఇష్టమో అది చేసి చెయ్యాలి. దేవునికి ఇష్టం కానీ ఏం చేయాలంటండి? విడిచిపెట్టాలి. కాబట్టి దేవునికి ఇష్టము కాని విడిచిపెడితే ఆయన పెళ్లి కుమార్తె వరుసలోనికి మనం వెళతాం. నేను ముగిస్తున్నానండి. ప్రియులారా 10 దినములు శ్రమ కలిగినాను మనమంట నమ్మకముగా ఉంటే దేవుడు మనకి జీవ కిరీటాన్ని దేవుడు తీసుకుని వస్తున్నాడట. కాబట్టి ప్రియులారా చూద్దాం. నేను ముగిస్తున్నానండి, టకటగా చెప్పేసి నేను ముగిస్తాను. మనము శ్రమలు కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు మనమంటండి ఓపికగా ఉంటే దేవుడు మనకంటండి జీవ కిరీటాన్ని తీసుకుని వస్తున్నాడట. ఆ జీవ కిరీటం ఎలాంటిదనంటే నిత్యము మనం ఏమవుతాం? జీవిస్తాం. మొదటి కిరీటం విజయ కిరీటం. ఆ విజయమును జయిస్తే కనుక, పాపాన్ని జయిస్తే దేవుడు మనకి ఏం తీసుకొస్తున్నాడు తెలుసండి? ప్రియులారా శోధన జయించిన వారికి దేవుడు విజయ కిరీటాన్ని తీసుకుని వస్తున్నాడట. ఆనంద కిరీటాన్ని తీసుకుని వస్తున్నాడట. ఎవరి కొరకు అని అంటే ఆయన మార్గంలో నడిచిన వారి కొరకు దేవుడు ఏం తీసుకొస్తున్నాడట? ఆనంద కిరీటాన్ని తీసుకువస్తా ఉన్నాడు. నీతి కిరీటం తీసుకొస్తున్నాడట. నీతి కిరీటం ఎవరి కొరకు అంటే క్రీస్తు రాక కొరకు ఎదురు చూసు వారి కొరకు దేవుడు నీతి కిరీటాన్ని తీసుకొస్తున్నాడు. జీవ కిరీటం తీసుకొస్తున్నాడంట. క్రీస్తు కొరకు తన ప్రాణమును త్యాగం చేసిన వారి కొరకు దేవుడు ఏం తీసుకొస్తున్నాడటండి? జీవ కిరీటాన్ని తీసుకుని వస్తున్నాడు. మహిమ కిరీటాన్ని దేవుడు తీసుకుని వస్తున్నాడట. అటుదుడు వాడబారని కిరీటం తీసుకొస్తున్నాడట. నిత్య కిరీటాన్ని దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు అంటే క్రమముగా జీవించి ఈ లోకములో చెడేదో మంచేదో తెలుసుకుని క్రమమైన రీతిలో జీవించిన వారి కొరకు నిత్య కిరీటాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. దేవుని పని నమ్మకంగా చేసిన వారి కొరకు వాడబారని కిరీటం తీసుకుని వస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలను దేవునిలో నడిపించిన వారి కొరకు దేవుడు మహిమ కిరీటాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కిరీటాలు పొందుకోవటానికి 10 రోజులు శ్రమ కలిగినాను. ఆ శ్రమలో మనం ఎలాగుందా?
నమ్మకంగా మనం ఉందాం. ప్రియులారా, అలా నమ్మకంగా ఉండేవారుగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేద్దామని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, గమనించండి, నేను ముగిస్తూ ఉన్నాను. ఏంటనంటే దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాను కనుక ఈ మాటలు మీకు తెలియపరిచి ముగిస్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇలా చూడండి ఒకసారి, మరి కనపడుతుందో లేదో. దేవుని నియమం ఏంటనంటే సంఘానికి శిరస్సు ఎవరంట? క్రీస్తే. అట్టిదిగానే సంఘాన్ని పోలుస్తూ కుటుంబానికి చెప్తా ఉన్నాడు. కుటుంబానికి శిరస్సు భర్త అయి ఉన్నాడు. ఆ భర్త అయి ఉంటే ఆ ఇంటిలోనే భార్య, ఆ భర్త. ఇప్పుడు చూడండి, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా. ఇప్పుడు ఆలోచనలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? శిరస్సులోంచి వస్తాయి. ఈ శిరస్సు ఏం చెప్తే ఆ పని చేయాలంటే ఎవరు? భార్య. ప్రభుని నమ్ముకున్న భర్త ఎవరైనా ఉంటే, ప్రభుని నమ్ముకున్న భర్త ఎవరైనా మీకు మీ ఇంట్లో ప్రభుని నమ్ముకున్న భర్త ఉన్నాడని అంటే, తల్లులారా, పిల్లలారా గమనించండి, నీ భర్తకు నువ్వేమై ఉండాలి? ఈ లోబడాలి. అది దేవుని నియమం, అది దేవుడిచ్చిన కట్టడ. ఎందుకనంటే సంఘానికి ప్రభు శిరసై ఉన్నాడు. ఆయన శిరస్సులోంచి వచ్చిన ఆ గుణలక్షణాలు బట్టి సంఘం నడుచుకున్నట్టుగానే భర్త శిరసై ఉన్నాడు. కుటుంబానికి శిరసై ఉన్న ఆ భర్త మాట భార్య ఏం చేయాలి? వినాలి, లోబడాలి. అంతే. చేయమంటే చేయాలి, చేయొద్దంటే మానేయాలి. సంఘం కూడా అంతే. దేవుడు ఆయన శిరసై ఉన్నాడు, చేయమంటే చేయాలి, చేయొద్దంటే మానేవాళ్ళు. కాబట్టి ప్రియులారా, ఆయన ఏం చెప్పాడో ఆ పని చేయాలి. ఇక నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఇక్కడ ఈ మాట చెప్పేసి నేను ముగించాలనుకుంటున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఒకటి, భర్తకు క్రీస్తు శిరసై ఉంటే భార్యకు భర్త శిరసై ఉన్నాడు. పిల్లలకు తల్లి ఏమైందనంటే శిరసై ఉంది. కింద నుంచి చదవండి. పిల్లలకు శిరస్సు ఎవరు? తల్లి. తల్లికి శిరస్సు ఎవరు? భర్త. భర్తకు శిరస్సు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు ఈ భర్తకు ఆలోచన ఇచ్చింది ఎవరు? క్రీస్తు. భార్యకు ఆలోచన ఇచ్చింది ఎవరు? భర్త. అంటే క్రీస్తు భర్తకు చెప్తే, భర్త ఏమో భార్యకు చెప్తే, భార్య ఎవరికి చెప్పాలి? ఇది క్రమం, ఇది దేవుడిచ్చిన నియమం. కాబట్టి కనుక నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలని అనకూడదు భార్య, నేను చెప్పినట్టు నడమనకూడదు. సంఘము కూడా క్రీస్తుని మేము చెప్పినట్టు చేయను అని అనకూడదు. ఆయన ఏం చెప్పాడో ఆ ప్రకారము చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాటలు చదువుతాం. కాబట్టి ప్రియులారా, కానీ ఇంకొక విషయం చెప్పేసి ప్రార్థన చేస్తాను. ఇంటిలో భార్య సలహాలు ఇవ్వచ్చంట, ఆలోచనలు ఇవ్వచ్చంట. అంటే ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది అనొచ్చంట, కానీ అధికారము చేయకూడదు. అది అధికారం దేవుని శిరసై ఉంది. కాబట్టి నీ భర్త మీద నీవు నాయకురాలుగా ఉండకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. కాబట్టి అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు రాబోతున్నాడు. ఉన్న విషయాలు చెప్తానండి, ముందుకి తెలియపరుస్తాను. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమె. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. మనం ఆలోచిద్దాం, ఒకసారి పరిచయం చేసుకుందాం. ఎన్నో విషయాలు చెప్తా వచ్చాం. ఈ విషయాల్లో దేవుడు మీతో ఏం మాట్లాడాడో ఆ మాటలు బట్టి మనం పరిచయం చేసుకుందాం, సరి చేసుకుందాం. ప్రభు సంఘాన్ని ప్రేమించి సంఘాన్ని వివాహం చేసుకోవడానికి ఆయన రాబోతూ ఉంటుండగా మనం సిద్ధపడదాం. ప్రభు వస్తూ ఉంటుండగా పెళ్ళి కుమార్తెగా మనం సిద్ధపడదాం. రూతు మోయాబు దేశస్థ గుణలక్షణాలు కలిగి లేదు, యూదుల పద్ధతులను నేర్చుకుంది. ఈరోజు మనం కూడా లోకంలోంచి వచ్చాం. క్రీస్తుకి ఏది ఇష్టమో అది చేయాలి. మనకిష్టం వచ్చినట్టు చేయకూడదు, మనకి ఏది తోతది చేయకూడదు. ఆయనకి ఇష్టమైనట్లుగా రెబకా చేసింది కాబట్టి ఇష్టమైంది, రూతు చేసింది కాబట్టి రూతు ఆ బోయాజుకు భార్య అయ్యింది. ఈరోజు మనము కూడా సంఘముగా ఉన్నాం. మనము ఆయన రక్తంలో కడుగబడిన మనము, ఆయన డొక్కల రక్తములోంచి వచ్చిన మనము. ఇదిగో ఒక రోజున ప్రలోకంలో ప్రభుతో ఆయన సింహాసన పక్కన కూర్చోవాలనుకుంటే ఈ లోక మర్యాదలు కాక ఆయన చిత్తమేదో, ఇది చెడో మంచో చేయొచ్చో చేయకూడదో అని ప్రతీది పరీక్షించి
మనం చేయాలి. అలా చేసినప్పుడు మనం ధన్యులం అవుతాం అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉందని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభా, కృపగల రాజ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన మా తండ్రి, పోయిన పునరుత్థానం మొదలు పునరుత్థానం వరకు మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభా నా తండ్రి, నాయన నీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకుని నాయన మమ్మల్ని మీ సన్నిధానానికి నడిపించినందుకు నీ స్తోత్రాలు ప్రభా. నాయన మా తండ్రి, నీ సన్నిధిలో ప్రభా సంతోషం ఉన్నది ప్రభా, నీ సన్నిధిలో ఆనందం ఉంది ప్రభా. నీ నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి ప్రభా నీ లేఖనాలు ప్రభా ఉన్నాయి తండ్రి. ఈ సమయంలో ప్రభా నా తండ్రి, నాయన మా ప్రభా నా తండ్రి, ఈ రోజంతట్లో మీరు మాకు తోడై ఉన్నారు. పాటల యందు సంతోషం దయచేశారు ప్రభా. నాయన మా తండ్రి, ఆరాధనలో మీరు ప్రభా మా ఆరాధన అంగీకరించారు ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. అలా మీ దాసుని నిలబెట్టుకుని ప్రభా నా తండ్రి, సుర్మాలో ఉన్న ప్రభా నా తండ్రి సంగమును గురించి ప్రభా మాతో మాట్లాడారు ప్రభా. అందుకొరకే నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన మా తండ్రి, 7 సంఘాలు ప్రభా, 7 అనుభవాలు మా తండ్రి నాయన ఉన్నాయి తండ్రి. మీ దాసుని బలపరచండి తండ్రి. ఆ మర్మాలు ఎడమర్చి చెప్పడానికి మీ దాసునికి ప్రభా ధైర్యం దయచేయండి, బలపరచండి ప్రభా, వాక్శక్తి దయచేయండి, మీరు వాడుకోండి ప్రభా. ఇంకా ప్రభా ఈ యొక్క ప్రభా ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేరలేదు ప్రభా, ఇంకా నెరవేరబోతుంది నాయన. మీరు వచ్చేటప్పుడే అవన్నీ నెరవేరుతాయి ప్రభా నా తండ్రి. అట్టి కృపనైనా మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి. అందుకొరకు నీ స్తోత్రాలను మేము భక్తి విధానంలో నేర్చుకునేలాగా శిరస్సు అయి ఉన్న దేవా నీ స్తోత్రాలు, నీకు లోబడి నాయన మా తండ్రి నీ కట్టడాలు నీ యొక్క ఆచారాలు ప్రభు మీరు ఏమైతే చెప్పారో మీరు ఇచ్చిన ఆజ్ఞలు నన్ను మీరు ఇచ్చిన ప్రభా నా తండ్రి నియమాలు మేము పాటించే వారుగా మమ్మల్ని సిద్ధపరచుకోండి. కృప చూపించండి, గొప్ప కార్యం చేతండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరూ మీ చేతికి అప్పగించుకుంటున్నా ఆయన, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి నాయన. కూడి వచ్చిన నీ బిడ్డలందరూ మీ మా తండ్రి మీరే నాయన మా తండ్రి వాక్యం తర్వాత ప్రభు మీరు సంధించి వాక్యానుసారం జీవించేటట్టు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియులారా, కార్యక్రమం ముగించుకుందాం. మరి త్వరగానే ముగించుకుందాం, సమయం అయింది. శుక్రవారం ప్రార్థన ఉంటూ ఉందండి. సాయంకాలం 7:30కి ప్రారంభిస్తున్నాం. సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉన్నాం. లేకపోతే ఎవరైనా ఇంట్లో కాడ ప్రార్థనలు పెట్టుకోవాలనుకుంటే వారు మీరు తెలియపరచండి, మీ ఇంటికాడ ఏర్పాటు చేస్తాం. మరి 3గురుగా రమ్మంటే 3గురుగా వస్తాం, 7గురుగా రమ్మంటే 7గురు వస్తాం. మొత్తానికి మీ ఇంట్లో ప్రార్థన జరగటాన్ని బట్టి ఏ విషయాల్లో ముయ్యబడిపోయినాయో ఆ ముయ్యబడిపోయిన ద్వారాలు తెరుస్తాడు. ఒక సాక్ష్యం చెప్పన, స్వతంత్రం గారి విషయంలో వారు బాధపడొద్దు, వారు చనిపోయి అంచుల వరకు వెళ్ళిపోయాడు. ఇక చనిపోతారనుకున్నాం, కానీ 7 వారాలు ప్రార్థన పెట్టుకున్న తర్వాత అందరూ చేసిన ప్రార్థన బట్టి మళ్ళీ ఆయన బతికాడు. దేవునికి స్తోత్రం. ఇది నేనేమి మిమ్మల్ని భ్రమపరిచి పెట్టించాలని కాదు, కానీ సమయాలు పోనవ్వకుండా మీ ఇంట్లో ముయ్యబడిపోయిన ద్వారాలు దేవుడు తెరవాలని అంటే మనకు ఒకే ఒక పరిష్కారం ఆధారం ఏంటదని అంటే ప్రార్థన. కానీ 1 పేట తాడు త్వరగా తెగిపోద్ది, కానీ 3 పేటల తాడు త్వరగా తెగిపోతుంది. కాబట్టి కనుక 3గురిగా 7గురిగా 10 మందిగా ప్రార్థన చేస్తే అది మీ కుటుంబంలో దీవెన అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అట్టి వారు ఎవరైనా మా ఇంట్లో పెట్టండి అని అంటే మీకు మీ ఇంట్లో తెలియపరిచి మీ ఇంటికాడ ప్రార్థన పెడతాం. ఎక్కడ లేకపోతే మందిరంలోనే జరుగుతుంది. కాబట్టి మందిరంలో అయినా ప్రార్థనలో ఏకీభించాలని మనం చేస్తూ ఉన్నాను. అటుగా దేవుడు మనకి సహాయం చేయనుగాక, ఆమేన్. అందరూ ఒకసారి దగ్గరగా దేవునికి స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. చాలా సంతోషం అండి ప్రియులారా. మరి ఇంతవరకు దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. మిగిలిన సమయం దేవుడు మనకు దీవెనకరంగా జరిగించునుగాక, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని కానుకలు పట్టుకుందాం. ఆ తదుపరి మనము ఆశీర్వాదాన్ని తీసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి
మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలను దీవించండి, మీరు ఆశీర్వదించండి. దేవనైనా ఈ వారంలో అయ్యానైనా నీ సన్నిధానానికి వచ్చినైనా మిమ్మల్ని స్తుతించడానికై ఇచ్చిన అవకాశానికై మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరం మీ చేతికి చెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సువర్ణ గారు పాట పాడతారు. వారు పాడుతూ ఉంటుండగా వారితో కలిసి పాడుతూ దేవునికి కానుకలు సమర్పిద్దాం. అమ్మ తీసుకున్నావా? చూడలేదురా. అమ్మ పాడుతూ ఉంటుండగా కానుకలు సమర్పిద్దాం. పాడాలి. మనందరూ లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. అమ్మ కుర్చీలో పెట్టేసి నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే రండి కానుకలు నన్ను బ్రతికించితివి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ కృప చేత నన్ను బ్రతికించితివి యేసయ్యా, నా కన్నా తల్లి కన్నా నన్నెంతో ఆదరించి, నా కన్నా తండ్రి కన్నా భారము భరించితివి, నా కన్నా తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, అమ్మ కూర్చోలా నా కన్నా తండ్రి కన్నా భారము భరించితివి. ఓకే చాలు రా. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు, ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. ఉంటావమ్మ వచ్చి వరకు సిలువలో వేలాడుచు ఆషాఢం ఎప్పుడు? నా చేయి విడువలేదు, ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. ఎవరు చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను, ఎవరిలో చూడలేదు
మంచిదండి. ప్రార్థన ఆశ్రదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. మరి లావణ్య గారు, లంకపల్లి లావణ్య గారికి ప్రత్యేకమైన వందనాలు, అటుదిగానే దీపిక గారికి వందనాలు తెలియపరుచుకుంటున్నా. మంచిదండి. ఇంకా దినేష్ గారికి వారు ఊరి నుంచి వచ్చారు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచు. లూదియస్ అన్నమ్మ గారికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు మీ ప్రయాణాల్లో దేవుడు సహాయం దయచేయను గాక. ఆమె. ప్రార్థన ఆశ్రదంతో ఈ కార్యక్రమం ముగించుకుందామండి. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆకారుని యేసయ్యకు జై కొట్టి వెళదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు. దేవ, మరొకసారి మరొక దినం మీరు మాకు అనుగ్రహించిన చక్కని అవకాశానికై మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, మీరు మమ్మల్ని విడిచిపెట్టేవారు కాదు. దేవానైనా మీ స్వరూపములోనికి మమ్మల్ని మారుస్తూ ఉన్నారు. మీకు మేము ఎలా ఉంటే ఇష్టమో అలా ఉండటానికి నీ వాక్య వెలుగులో నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మమ్మల్ని ప్రేరేపిస్తూ మమ్మల్ని సరిచేస్తూ మీ రూపంలోనికి మీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, మరొక వారం మరొకసారి మీ ఆవరణలోనికి రాగలగటానికి మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించారు ప్రభు. మరి దినము నేను నీ సన్నిధానంలో ఆరాధించడానికి, స్తుతించడానికి, ప్రార్థించడానికి వచ్చిన వారందరి కుటుంబాల్లో మేలులు ఆశీర్వాదాలు మీరు దయచేయండి. దేవానైనా ప్రార్థించి స్తుతించి ఆరాధించిన మీ వాక్యాన్ని విని మీకు అర్పించి వెళుతూ ఉంటుండగా బిడ్డలను దీవించండి. రేపు నుండి వారి డ్యూటీలకి, వ్యాపారాలకు, ఉద్యోగాలకు, పనులకి వెళుతుండగా సహాయపడండి ప్రభా. మరి కొంతమంది ఐరన్ పని, పెయింట్ పని, సిమెంట్ పని, వెల్డింగ్ పని, ఆయా పనులు, కరెంటు పనులు, ఆయా పనులు చేసుకుంటున్నారు, పెయింట్ పనులు చేసుకుంటున్నారు. సమృద్ధిగా పనులు ఉండటానికి సహాయాన్ని దయచేయండి. మీరే కృప చూపండి, కృపను అనుగ్రహించండి. నేనట్టుగానే చంటి పిల్లలకు ఆరోగ్యాలు దయచేయండి, గర్భిణీలకు ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డలు లేని వారిని కనికరించి వారికి నాయన బిడ్డలను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. అటుదిగానే ప్రభా, మరి ఉద్యోగాల కొరకు ఆయా ప్రయత్నాలు చేస్తూ రాస్తూ ఉంటుండగా వారి ఉద్యోగాల్లో జయము దయచేసి వారికి ఉద్యోగాలు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకున్న బిడ్డలకు సహాయపడండి. అటుదిగానే ప్రభా, మరి ప్రభా ఆయాలుగా, టీచర్లుగా, మాస్టర్లుగా, ఆశా వర్కర్లుగా ప్రభా పనిచేస్తూ ఉద్యోగాలు చేసుకున్న బిడ్డలను దీవించండి. పంచాయతీలో, సచివాలయంలో డాక్టర్లుగా, నర్సులుగా పనులు చేసుకుంటున్న వారికి, ఉద్యోగాలు చేసుకున్న వారికి మీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. రుణాలతో బాధపడుతున్న వారు రుణాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. వివాహాల వయసు వచ్చిన వారికి ఆ శుభ గడియలు తీసుకువచ్చి వివాహాలు జరిగించండి, సహాయపడండి. స్కూళ్ళు, కాలేజీలు తెరిచారు. నీ బిడ్డలు బయలుదేరి వెళుతూ ఉన్నారు. నేను హాస్టల్లో ఉంటున్నవారు మరి ఇక్కడ ఉండి బయలుదేరి ప్రతిరోజు వెళ్ళి రావటం చదువుకుంటున్న వారిలో వారికి మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. మీ కృపను అనుగ్రహించండి. నూతన కాలేజీల్లో నేను నూతన స్నేహితులు పడుతూ ఉంటుండగా మరి ఎటువంటి చెడు స్నేహాలు పట్టుకున్నట్లు నీ బిడ్డలను కాపాడు ప్రభువా. వారి మనస్సును స్థిరపరచండి, కాపాడండి. అటుదిగానే ప్రభువా, దూరాల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలకు సహాయపడండి, మేలుతో నింపండి. ఈరోజు వచ్చిన వారందరూ బట్టి మీ కొందనాలు దీవించండి. రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు నిండుగా మీరు అనుగ్రహించండి. కానుక పెట్టిలో వేసిన కానుకలు బట్టి మీ కొందనాలు, అర్పించిన దానికే 100 రెట్లు ప్రతిఫలాలు దయచేయండి. అటుదిగానే ప్రభువా, తింటున్న ఆహారంలో తెచ్చిన పిడికలు బట్టి రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాల బిడ్డలకు అనుగ్రహించండి, సహాయపడండి. అటుదిగానే ప్రభువా, దశమ భాగాల రూపంగా, కృతజ్ఞత రూపంగా, కూరగాయల రూపంగా, ఆయా సందర్భాల్లో, పచ్చళ్ళలో, వడియాల్లో, నేను కారాల్లో, రీతిలుగా బిడ్డలు ప్రభువా దైవజనులుగా మీ నామాన్ని బట్టి ఇస్తున్న దానికై రావాల్సిన దేవుళ్ళు దయచేయండి. నేను ఈ ప్రభువా వారి కొరకు నిత్యము ప్రార్థించేవారుగా మమ్మల్ని మీరు సిద్ధం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పచెప్పుకుంటూ మీ కృప వారికి తోడుగా ఉంచండి. ఫ్యాక్టరీలో సహాయపడండి, మేలుతో నింపండి. మమ్మల్ని అందరూ మీరు దీవించి మహిమ పొంది మీరు ఆశీర్వదించి మా ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పచెప్పుకుంటూ వృద్ధులకు ఆరోగ్యాలు దయచేయండి,
దెబోరా గారి కొరకు, నేను జయరాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వారిని కనికరించిన ఆయన, అయ్యా వారిని ప్రభా మీ చిత్తానికి అయ్యా నేను వారు మీ చేతులకు అప్పచెప్తున్నాం. సహాయపడండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి, లేవనెత్తమని వేడుకుంటున్నాను. మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పచెప్పుకుంటూ మీరే దీవించి మహిమ పొందమని యేసు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము, కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చి వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడండి, కాపాడు, దీవించి నడిపింప చేయను గాక. యేసు నామము జయం జయము, సాతాను శత్రుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శత్రుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శత్రుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శత్రుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకుడు యేసయ్యకి, త్వరగా రాబోతున్న యేసయ్యకి, మనల్ని ఆస్వాదిస్తున్న యేసయ్యకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. మచ్చా అమ్మ లంకపల్లి రాబెట్టి గారు వెళ్ళిపోయిన తర్వాత కూర్చుని మన దగ్గర లేరు. కొంచెం ఎవరైనా ఆ కుర్చాము తీసుకోండి, ఆ బాధ్యత తీసుకోవాలి మనం సార్.